ఇంకొక బేసిక్ రూల్స్ అండి. రెండు ఎమోషన్స్ ఎప్పుడు కలపకూడదండి. అంటే రెండు ఆడియన్స్కి ఎప్పుడు కలపకూడదు. పర్టికులర్గా హై ఎమోషన్స్ అంటే విలన్ డెత్స్ అలాంటివి ఉన్నప్పుడు వేరే ఎమోషన్ కలపకూడదు. దాంట్లో రౌద్ర రసమే ఉండాలన్న ఇదండి. బట్ నౌ ఐఎమ్ కాన్స్టెంట్లీ బీయింగ్ ఏమంటారంటే ప్రూవెన్ రాంగ్ ఈ మధ్యన వచ్చి సినిమాల్లో. అండ్ మీ ఇంటర్వల్ సీన్ ఈ స్పీక్స్ ఆ విషయంలో నన్ను ప్రూవ్ చేయడం, రాంగ్గా ప్రూవ్ చేయడంలో. అది మీరు కామెడీ సీన్ అనుకున్నారా మీరు? అది అంటే జనాలు ఇందులో నవ్వుతారు, ఇక్కడ విపరీతంగా నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశారా? విపరీతంగా నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ ఎంజాయ్ చేస్తారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను. భయంకర నవ్వుతారు అర్థం కావట్లేదు. ఒక పక్కన సస్పెన్స్, అది ఒక పక్కన సస్పెన్స్, ఒక పక్కనేమో ఇదైతే ఆడు నిజం మనిషిని చంపేస్తున్నాడు, అబద్ధం అనుకుని మర్డర్ చేసేస్తున్నాడు అన్నది ఒక పక్క నవ్వు ఆగట్లా, విపరీతంగా నవ్వు వస్తుంది. ఎలా కన్సీవ్ చేస్తారు అసలు ఆ సీన్స్ని? అండ్ మీకు తెలుసా దిస్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద బేసిక్ రూల్స్ అని తెలుసా? యాక్చువల్గా కొంత ఐడియా ఉందండి, బట్ కొంత ఇన్నోసెన్స్తో చేస్తున్నారండి. ఎలా అంటే ఎక్కడంటే ఇన్నోసెన్స్ అంటే చిన్న ఫస్ట్ నుంచి కూడా వీళ్ళని వెతుకుతున్నాడు హీరో. సో వెతుకుతున్నప్పుడు వాడు ఎప్పుడు అబద్ధం తెలిపోతున్నాడు. సో చివరికి ఒక సిచ్యువేషన్, ఇద్దరు కలిసే సిచ్యువేషన్ వస్తే అక్కడ హీరో అని చంపాల్సి వస్తే, చంపే ముందు కన్ఫెస్ అయితే, వారితో మాట్లాడితే, సో ఈ సిచ్యువేషన్ అలా ఉంటుంది. అది మన డైలాగుల మధ్య రెండు క్యారెక్టర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ కూడా చూసారా? వాడేదనుకుంటే వీడేదనుకుంటాడు సార్. అదే ఫార్ములా అండి, ఓల్డ్ ఫార్ములానే, కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ప్లే అయిందండి అంతే. అది మించి అంటే అంత సీరియస్ సిచ్యుయేషన్లో నాకు ఆ సీన్ ఎవరన్నా చెప్తే సీన్ బ్రహ్మాండంగా ఉందంటాను, కానీ నేను చచ్చినది ఈనండి, ఇంపాసిబుల్ తీలేను. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్స్ సార్.